అన్న నమస్తే అన్న, నా పేరు ప్రణీత్. నేను ఇప్పుడు ఏబీవీపీ కార్యకర్త అన్న. నేను ఈ కాలేజ్ స్టూడెంట్కి ఒక మాట చెప్తాను. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న. నాది క్లియరే ఉంది, కానీ చాలామందిది వాడు బీకామ్ వాడు అన్న, బీఎస్సీ సబ్జెక్టులు వచ్చినాయి. ఏందని మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, మేము అదేంది సాఫ్ట్వేర్ ఎర్రర్ ఉంది అని చెప్పేస్తారు. ఇంకొకటి వాడు అసలు ఎగ్జామ్కే రానోళ్ళు కూడా పాస్ అవుతారు. ఎగ్జామ్కి రాయలే, యాబ్సెంట్ అని చెప్పి క్లియర్ ఫ్యాకల్టీ, ఇంకొకటి వాళ్ళు చేసిన సైన్స్తో సహా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు పాస్ అయ్యారు, మెమోలు తీసుకుని వెళ్ళిపోయారు. సరే వాళ్ళు తీసుకురు, మీరు ఏమైనా వేసుకోండి అన్న, కుళ్ళ చెప్తున్నా, మీరు అమ్ముకోండి, ఏమైనా వేసుకోండి. ఇంతమంది కష్టపడ్డ విద్యార్థులు ఏం కావాలన్న? ఒక్కొక్కడు సప్లీలు ఉన్నాయని చెప్పి సప్లీలతో బిల్డింగ్లు కట్టిరు, కానీ ఇప్పటివరకు సప్లీలు క్లియర్ కాలే. ఎందుకని చెప్తే మొత్తం ప్రింటింగ్ మిస్టేక్స్. నిన్న ఒకసారి మేము జస్ట్ క్రాస్ వెరిఫికేషన్ చేసినాం, ఏమైంది ఇంతకీ ప్రాబ్లము. మాకు ఇంటర్నల్స్ ఉండే మెమోస్ ఇస్తారు అంటే జనరల్గా మేము ఇంతమంది ఫెయిల్ అవుతారు అంటే మేమేమనుకున్నాము, రియల్గా మన వాళ్ళు ఏం రాయలేరేమో, దానికోసం రియల్గా ఫెయిల్ అయ్యేమో అనుకోని మేము ఇన్ని రోజులు అదే యాక్సెప్ట్ చేసుకున్నాం. సరే మేబీ స్ట్రిక్ట్ కరెక్షన్ చేసి ఏదో ఒకటి మేము చెప్తూనే ఉన్నాం. తర్వాతకి ఇప్పుడు ఒకసారి మేము మెమోస్ ఎప్పుడైతే క్రాస్ చెక్ చేసినామో, ఒక అబ్బాయి తీసుకొచ్చి అన్న నేను బీఎస్సీ, నాకు బీకామ్ సబ్జెక్టులు ఎట్లా వచ్చినాయి, క్రాస్ చెక్, అప్పుడు తెలిసింది మాకు సాఫ్ట్వేర్ ఎర్రర్ అని. పేర్లు వద్దనా, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కాదన్న, మెమోల ప్రింటింగ్ మిస్టేక్లు రిజల్ట్లా. ఇంకొకటి ఉన్నాయి మీ దగ్గర, చూపిస్తా అన్న మీకు. ఇంకా అన్న ఇవ్వండి, ఇదే ఒక అబ్బాయిది. ఈ అబ్బాయి వచ్చేసి 3rd సెమిస్టర్. ఇతను ఇంగ్లీష్ రెగ్యులర్లో పాస్ అయ్యిండు, చూడవచ్చు మీరు. ఇంగ్లీష్ రెగ్యులర్లో పాస్ అయితే బ్యాక్లాగ్ ఇంగ్లీష్ ఉందని చెప్పి ఫెయిల్ అని ఇచ్చారు. అసలు నేను ఎగ్జామే రాయకపోతే ఈ ఇంగ్లీష్ ఎగ్జాము ఫెయిల్ అని ఎట్లా వస్తుంది? రెగ్యులర్లోనేమో పాస్ ఇచ్చిర్రు, దీంట్లో ఫెయిల్ ఇచ్చారు. ఇట్లా దాదాపు 100 మంది విద్యార్థులు అన్న. ప్రతి ఒక్క ఇయర్ నుంచి ఒక్కొక్క గ్రూప్ నుంచి 300 ఇక్కడ 1300 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే 1300 స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ నియర్లీ 70% ఇదే సిచ్యువేషన్ ఉంది. మొన్న బ్యాక్లాగ్స్ ఎగ్జామ్స్ అయినాయి. బ్యాక్లాగ్స్ ఎగ్జామ్ 100%లా 3% పాస్, 78లా 3 పాస్ అయ్యారు, 101లో 2 పాస్ అయ్యారు. ఇంకా బీఎస్సీ టోటల్ ఎంత, 70 మెంబర్స్లో ఎంతమంది పాస్ అయ్యారు? 5 మెంబర్స్. ఒకసారి చూడండి అన్న, క్యాలిక్యులేషన్ చూడండి మీరే. మళ్ళీ మెమోలల్లో కూడా వాడు సరే ఫెయిల్ అయ్యిండేమో అని, నిజంగా ఫెయిల్ అయ్యిందని వాడు ఇంట్లో తిట్లు తిన్నాడో ఏం చేసిండో, వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పెడతారు. అరే నేను చదివించి దండ కదరా, నువ్వు పోయి కాలేజ్ కోమంటే తిరగపోయినావు, ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయినావు, చదవపికవని ఇంట్లో ఎంత తిడతారన్న. అది మాట్లాడితే మేడం దగ్గరికి వెళ్ళి ఇట్లా నిన్న ఇదే విషయం గురించి మాట్లాడితే, ఆ ప్రిన్సిపాల్ మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మేమేమైనా ఆఫ్టర్ మెమోలే కదా, ఏమవుతుంది సాఫ్ట్వేర్ మిస్టేక్, ఆఫ్టర్ మెమోలు అని మాట్లాడుతుర్రు. ఇదే మెమో లేకపోతే ఈరోజు ప్రిన్సిపాల్ మేడం కాలేజీలో ఉంటుండేనా? ఆమె ప్రిన్సిపల్ అయింది ఎట్లా? ఆమె స్టడీ సర్టిఫికేట్ వల్లనే కదా. అదే మెమో ప్రింట్ వచ్చి ఆమె ఫెయిల్ అయితే ఈ మెమోల వల్ల మనం ఇప్పుడు స్టూడెంట్స్ సూసైడ్ రేట్ ఎట్లా వస్తుందో కూడా మనం చూస్తున్నాం. చాలామంది ఎగ్జామ్ వల్ల చిన్న డిప్రెషన్లో ఒక మాట అంటే ఇప్పుడు ఎట్లుందంటే యూత్ ఒక మాట అంటే తట్టుకోలేక చనిపోతున్నారు. ఇదే పేరెంట్స్ చాలామందిని చాలా విధాలుగా తిట్టిరు. వీళ్ళకి ఎవరికన్నా అయితే ప్రిన్సిపాల్ రెస్పాన్సిబుల్లా, మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్లా? సూసైడ్ చేసుకోరా? మేము అదే అంటున్నాం. వీళ్ళకి ఏమన్నా అయితే మేడం అంటే నువ్వు చేస్తున్నావు, వీళ్ళు బిల్డింగ్ ఎక్కి దుంకాలి, సూసైడ్ చేసుకోవాలి, ఇక్కడ పెట్రోల్ అంటే మేడం నేనంట వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నానంట ఇడికి వచ్చి దుంకమని చెప్పి. అంటే ఒక స్టంట్ చేస్తారు. ఏమన్నంటే ఎమోషనల్ డైలాగ్లు, మూవీ డైలాగ్లు, మీరు నా కొడుకు, నేను మీ తల్లి లాంటి దాన్ని, సినిమాలు నేను విద్యార్థుల కోసం 24 గంటలు వర్క్ చేస్తా అని చెప్పి మేడం డైలాగ్ కొడుతుంది. ఇంకొకటి మేము దగ్గర ఎంతసేపు అని నుంచి అంటే పొద్దున 9కి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు 12:30 1 అవుతుంది. దాదాపు 4 గంటల నుంచి ధర్నా కూర్చుంటే 2 లైన్లు రాసింది. అది కూడా ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నల్లకుంట హైదరాబాద్ సార్ సబ్జెక్ట్ టు సాల్వింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ మెమో వి ద స్టాఫ్ ఆఫ్ హిందీ మహావిద్యాలయ హియర్ బై వి విల్ సాల్వ్ ఆల్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు ద మెమోస్ ఇన్ ఏ వీక్ వి థ్యాంక్ యూ గుడ్ సెల్ఫ్ ఫర్ ద కంటిన్యూస్ సపోర్ట్. ఇక్కడ ఇప్పుడు అఫీషియల్ పేపర్, ఇది ప్రిన్సిపల్ సిగ్నేచర్, ఇది మా ఎగ్జామ్ సిఇఓ సిగ్నేచర్. ఇది చూడండి అన్న, మేమేమన్నాము, ఏం ప్రాబ్లం వచ్చింది దాని గురించి రాయంటే ఈ సోదేమని కావాలి? మేము ఇంతమంది కూర్చుని అవ్వగలమా? ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి నువ్వు ఫస్ట్ ఇయర్ కదా, ఇంకా నీకు 6 సెమిస్టర్లు ఉంటాయి, నీ హాల్ టికెట్ నెంబర్ చూస్తా. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అందరు జరుగుతుంది, లేకుంటే 1 ఇయర్ వరకు ఇది అందరికీ జరుగుతుందన్న. అయితే మేము వెరిఫికేషన్ చేసుకోవడానికి మాకు టైం పట్టింది. మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా జరుగుతుంది? నిన్న మెమోస్ తీసుకొని మేడం ఇది తప్పు వచ్చిందని మాట్లాడినప్పుడు ఆమె మీరేం బిగుతారో చూస్తా ఇట్లా మాట్లాడాలా. ఇంకొకటి ఆపరాల్ మెమోలు అంటే తీసి పడేసినట్టు, విద్యార్థులు అంటే మేడంకి చేత కానట్టు. ఇప్పుడు చూడండి అన్న, మేము ఇంతసేపు ఉంటే అవి అక్కడ తిరుగుతుంది మేడం. అంటే మేము ఇంతగానో మౌలగాలం పొద్దున్న నుంచి కూర్చున్నాం, వాళ్ళు చైర్ మీద కూర్చున్నారు, మేము ఎండలో కూర్చున్నాం. ఒక్కొక్క విద్యార్థుల దగ్గరకు వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. నువ్వు ఎట్లుంటావో చూస్తా, మీ డాడీకి ఫోన్ చేస్తా. మా డాడీకి ఫోన్ చేసి పిఎస్లో నీ కొడుకు మీద కేసు పెడుతున్నా, రేపు కాలేజీకి రాని కానీ నిన్న ఫోన్ చేసింది.
ఇప్పుడు ఫోన్ చేసి ఇందాకనే ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఇట్లా ఎంతమంది కావాలి. ఇంకొకటన్నా మీకు ఒక కాల్ వినిపిస్తా. ఆ అబ్బాయి మా సీనియర్, సూపర్ సీనియర్. అతను వచ్చి మాట్లాడితే ఒక్క నిమిషం. మీ సీనియర్లకు ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనాయా? అయ్యింది, అందుకోసమే చెప్తున్నా. వాయిస్ మరి బయటకు రాలేదా? వాయిస్ చెప్తున్నా కదన్నా, మాది తప్పు అనుకొని వాళ్ళు చాలా మంది కింద బలైపోయారు. అంటే సెల్ఫ్ తప్పు అనుకొని కాలేజ్ని పక్కన పెట్టేసి అది ఏమనుకోరు, ప్రింటింగ్ మిస్టేక్ అని వాళ్ళంతా చూడలేరు. ఎందుకంటే వాళ్ళది నిజమే అనుకోరు. నిజం అనుకొని వాళ్ళు అంతగానం ఆలోచించారు కదా. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఒకటి, ఈ 2 లైన్లు మాకు సరిపోదు. ఫుల్లా ప్రాబ్లం ఏంది చెప్పు. ఇది ఫార్మల్ లెటర్ అంటే కాలేజ్కి ఒక లెటర్ ఉంటుంది జనరల్గా, దాని లెటర్ ప్యాడ్ ఉంటుంది, దాని స్టాంప్ ఉంటుంది, దాని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. జనరల్ ఇది ప్రింట్ ఇచ్చిల్లు, జిరాక్స్ పేపర్ టైప్ చేసి ఇచ్చిల్లు కదా. దీని ఫార్మల్ లెటర్ ఎట్లా స్వీకరిస్తారని అడగలేరా? ఏమనంటే సిగ్నేచర్ పెట్టిన గ్రామర్ మిస్టేక్స్ మళ్ళీ ఫార్మల్ లెటర్ అన్నారా? ఫార్మల్ లెటర్ అంట. ఇంకొకటి అన్న, మా సీనియర్ అన్న ఈ అబ్బాయి సురేష్ అని, అతని ఇష్యూ ఒకసారి మీరేనండి బ్రో, ఒకసారి మాట్లాడండి బ్రో. మీరు చెప్పండి. హలో మీడియా వాళ్ళు చెప్పండి అన్న, మిర్రర్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం, చెప్పండి. అది నేను ఆల్రెడీ నాది 2019 బ్యాచ్ నుంచి 2022 బ్యాచ్ అని ఉన్నది. అయితే ఏమైందంటే నేను ఆల్మోస్ట్ అన్ని పాస్ అయినా, నా దగ్గర అంత సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్ ఓయూ క్యాంపస్ నుంచి అన్ని ఉన్నాయి అన్నమాట. నా ప్లేస్ లో ఏం చేశారంటే నేను ఫెయిల్ అయినట్లు వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు అన్న. నేను అన్ని పాస్ అయిపోయినా, నాకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేరు, ఏమి ఇవ్వట్లేరు అన్న. అంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసినప్పుడు రిజల్ట్ వస్తుంది కదన్నా, రిజల్ట్ వచ్చినప్పుడు అన్ని పాస్ అయ్యాను, మెమోలో ఫెయిల్ అని వచ్చింది. మెమోలో కూడా పాస్ అయిపోయినా, అన్ని పాస్ అయినా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయన్న. నా ప్లేస్ లో వేరే వాళ్ళని కూర్చోబెట్టిరన్న. నా ప్లేస్ లో వేరే వాళ్ళని పాస్ చేసిర్రు, నన్ను ఫెయిల్ చేస్తారు. అయితే ఒకటి లాంగ్ మెమో ఉంటుంది అన్న, ఇతని లాంగ్ మెమోలో ఫెయిల్ అయ్యిండు. అన్ని మెమోస్ తీసుకొస్తే నీది ఫేక్ సర్టిఫికేట్లు అని చెప్పి మా వైస్ ప్రిన్సిపల్ మేడం స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకసారి అది కూడా చెప్పు సురేష్. అన్న నేను అది కూడా చెప్పిరన్న, వాళ్ళు ఇచ్చిన మెమోసే నా ఫేక్ సర్టిఫికేట్లు అంట. అంటే నా ప్లేస్ లో ఓయూ క్యాంపస్ లా వేరే వాళ్ళని పాస్ అవుట్ చేసిర్రు. అంటే వీళ్ళు పైసలు తీసుకోని అన్న, మేము ఇక్కడ చెప్తున్నా, లంగలో దొంగలో మాకు సంబంధం లేదు, వీళ్ళు పైసలు తీసుకుంటారు, పాస్ చేస్తారు. కానీ ఇంతమంది కష్టపడ్డ విద్యార్థులు ఏం కావాలి? సరే, మీరు చాలా పెద్ద ఎలిగేషన్ ఇస్తారు కాలేజ్ పైన కదా, ఒక విద్యాశాఖ పైన ఎలిగేషన్ ఇస్తారు, డబ్బులు తీసుకొని పాస్ చేస్తున్నారని. అప్పుడు మీరు చూసారా అంటే నిజంగా డబ్బులు తీసుకొని ఇట్లాంటి అవినీతికి అవకతవకలు పాల్పడే? మీరు కాల్ మాట్లాడి విన్నారు, అతను మీకు ఆల్రెడీ చెప్పారు. ఇంకొకటి అన్న, ప్రింటింగ్ మిస్టేక్. నేను ఎగ్జామ్ రాయను పాస్ ఎట్లేదు అన్న, నువ్వే చెప్పు. నువ్వు ఎగ్జామ్ నేను నాది కాదు విషయం, ఒక అబ్బాయిది. అబ్బాయి ఒక 3 మెంబర్స్ అన్న. మేము ఇప్పటి వరకు నిన్న వెరిఫై చేస్తే 3 మెంబర్స్ వచ్చారు. ఆ 3 మెంబర్స్ది కూడా మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి మాకు తెలిసింది. ఇంకొకటి, మేము ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్ళి అడిగితే మీకు సంబంధం లేదు, మీరు లోపలికి రావద్దని చెప్తారు. సరే, అటానమస్ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ప్రభుత్వానికి ఎట్లాగో చిత్తశుద్ధి లేదు విద్యాశాఖ మీద. కానీ అట్లీస్ట్ కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు ఏం కావాలన్నా? ఇప్పటివరకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టలేరు. అంటే సీఎం అన్నాడు కదా, నేనే విద్యాశాఖ మంత్రి, నా ఆధీనంలో నన్ను ఉన్నాయని. ఏం బీకని కన్నా నాకు అర్థం కాదు. ఆనికే అన్ను ఉంటే మిగతా లవలగాల ఇప్పుడు సరే అన్న, ఆయన ఆధీనంలో ఉంది. ఇదే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీరే ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, మీరే అన్ని పదవులు ఉన్నాయి కదా, మా విద్యార్థుల ఆవేదన మీకు అర్థమైతే రేపు వచ్చి నువ్వు మాట్లాడు, మేము ఒప్పుకుంటాం. అప్పుడు మా ప్రాబ్లం సాల్వ్ అయిందంటే మేము చెప్తాం, రేవంత్ రెడ్డి రాబాయ్ రియల్గా ఎడ్యుకేషన్ మినిస్టర్, మేము స్టేట్మెంట్ ఇస్తాం. అసలు ఉండి దండ కదన్నా. ఇప్పుడు మేము బలవుతున్నాం, ఇంతమంది విద్యార్థులు బలవుతారు, ఏమన్నంటే వచ్చి వార్నింగ్లు ఇస్తాం. వార్నింగ్లు ఎవరికి కావాలన్నా? భయపడేటోళ్ళు కాదు కదా. సరే, ఇప్పుడు ఈ విషయం పైన కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపాల్ కానీ మీతో కన్వర్సేషన్ ట్రై చేసిలా? ప్రిన్సిపాల్ మేడం వచ్చి నేను మీకు సాల్వ్ చేస్తా అని మాతో ఒక్కొక్కరితో మాట్లాడుతుంది. వాళ్ళు వినకపోతే సస్పెండ్ అయిపోతాం, డిటైన్ చేస్తా, హాల్ టికెట్ నెంబర్ రాయి అని మాట్లాడతారు. ఇందాక వచ్చి మా వైస్ ప్రిన్సిపల్ మీ అందరూ హాల్ టికెట్ నెంబర్స్ రాయండి, మేము మీరు అన్నట్టు లెటర్ ఇస్తామంటే దాని అర్థమైంది. అంటే ఇంతమంది కూర్చున్న వాళ్ళంతా రేపు ఫెయిల్ అవ్వాలన్నా? మేము ఎందుకు ఇక్కడ తప్పు ఉన్నది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మేము ఇప్పుడు ఒకటంటే ఇప్పుడు కారు తీసుకొని వెళ్ళిపోయింది మేడం. ఎందుకన్నా ప్రిన్సిపల్ మేడం ఉండి దీన్ని ఏమంటారు చెప్పండి? మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు ఇప్పటి వరకు అన్న? ఏమంటారు డైరెక్ట్ అంటే, నువ్వేంది నిన్ను చూస్తా, ఇంతకంటే పెద్ద చేసిన నేను ఆమె అంటే మాటలు ఇట్లా మాట్లాడుతుంది. నువ్వు ఏం చేసినావు నేను చూస్తా, నీదేంది? రాకేష్ ఒక్క నిమిషం అన్న, నిన్న మీకు వీడియో కూడా చూపిస్తా, మీ వీడియో ఒకసారి మీరు చూడండి. వీడియో తీస్తా, మీ ఇంట్లోకి పంపిస్తా, నువ్వు కాలేజ్ నుంచి రస్టికేట్ చేస్తాం, ఏం చేస్తావో చూస్తా. ఏమన్నట్టు ఇట్లా మాట్లాడతారు. మీరు స్ట్రైక్ చేస్తే మేము జస్ట్ వెళ్ళి అడిగినందుకు. ఇంకా జనరల్గా వీళ్ళందరూ విద్యార్థులు వెళ్ళి అడుగుర్రు, మాకు ఇంటర్నల్స్ అయితే నాకు కూడా తెలియదు. వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేడం వాళ్ళు అడిగినప్పుడు జనరల్ నేను కూడా వెళ్ళిన, ప్రణీత్ రచ్చగొట్టిండు, మీరు వచ్చిర్రు అంటే వాళ్ళకి ప్రాబ్లం లేదా? అమ్మాయిల మీద డైరెక్ట్గా వేసేస్తారు. ఇంకొకటి ఏమన్నా అంటే, మీకు 75% అటెండెన్స్ ఉందా, టీషర్ట్ ఎందుకు వేసుకొచ్చినావు?
ప్రాబ్లం అక్కడ ఎగ్జామినేషన్ గురించి అంటే టీషర్ట్ ఎందుకు వేసుకొచ్చినావు, ఐడి కార్డ్ ఎందుకు లేదు, 75% అటెండెన్స్ ఉందా, ఇట్లా మాట్లాడితే దాని అర్థం ఏంది? సరే ఇప్పుడు ప్రిన్సిపాల్కి కానీ అటు ఒకవైపు పోలీస్ కూడా మీ దగ్గరికి వచ్చి వాగ్వాదం దిగడం కానీ, ఒకవైపు ప్రిన్సిపాల్ వచ్చి మీ దగ్గర వాగ్వాదం దిగడం కానీ ఏం చెప్తారు? అసలు సొల్యూషన్ కావాలంటారా, లేకపోతే ఈ ప్రాబ్లమ్కి మీరు ఏ విధమైన సొల్యూషన్ కావాలనుకుంటున్నారు? మేము ఏమన్నామంటే ఫస్ట్ మేనేజ్మెంట్ వచ్చి సైన్ పెట్టేదాకా మేము లేవమన్నాం. అదే స్టేట్మెంట్తో మేము ఇప్పుడు ఉన్నాం. అయితే ఇది ఒకసారి ఇదేందన్నా మీరు చూడండి, దగ్గర మేము ఎంతసేపు 4 గంటలు కూర్చుంటే ఎండల 2 లైన్లు అన్న, దీంట్లో ఏముంది? కాలేజ్కి అఫీషియల్ ప్యాడ్ లేదా? అదే కదా, ఇది పేరు కాలేజ్ అన్నా, లోపల మొత్తం డబ్బా అన్నట్టు బిహేవ్ చేస్తారు. నోట్ ప్యాడ్ ఉంటుంది, లెటర్ ప్యాడ్ ఉంటుంది. మేము అడిగినప్పుడేమో మీకు లెటర్ ప్యాడ్లు ఉంటాయి కదా అవి అది అని డిపార్ట్మెంట్ కూడా మాట్లాడుతుంది. కాలేజ్కి లెటర్ ప్యాడ్ లేదా? ఇంకొకటి ఒకసారి వీళ్ళని కూడా అడగండి అన్న, వీళ్ళ ప్రాబ్లం ఏం చెప్తారు. మీరు ఏ ఇయర్ ఇప్పుడు? మేము సెకండ్ ఇయర్. మీకు అంటే మీ క్లాస్లో వరకు జరిగినాయి ప్రస్తుతం మీరు చేసిన దాంట్లో ఎంతమందికి? ఆల్మోస్ట్ ఆల్ మా క్లాస్లో ఉన్న స్ట్రెంత్ 120 మెంబర్స్ అయితే దాంట్లో 27 మెంబర్స్ని డీబార్ చేసేసినారు. సిచ్యువేషన్ అని కాదు, నార్మల్గా డీటైన్ చేసేసినారు వాళ్ళని. ఇంకా నార్మల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళని కూడా కొంచెం ఫెయిల్ చేసినారు. రాయని వాళ్ళకేమో పాస్ చేయడం, రాసిన వాళ్ళని ఫెయిల్ చేయడం చేస్తున్నారు. అట్లాగే ఒక ఇష్యూ కూడా అయింది మాకు ఫస్ట్ ఇయర్లో, కాకపోతే మేము దాన్ని అంత తీసుకోలేదు. ఏమైందంటే ఒక స్టూడెంట్కి అబ్సెంట్ పడ్డది, అతను ఎగ్జామ్ రాసిండు, అబ్సెంట్ పడ్డది. ఆయన వెళ్ళి మ్యామ్ వాళ్ళకి చెప్తే వితిన్ 5 minutesలో నీకు పాస్ అని చెప్పి పంపించినారు. అంటే మేము ఇంత కష్టపడి మేము చదువుకొని ఇంతగానం రాస్తే కూడా మాకేం వాల్యూ లేకుండా పోతుంది. మీరే గ్రూప్? మేము బీబీఏ. బీబీఏలు ఎవరైనా ఉన్నారు మరి? అంటే ఎగ్జామ్ రాసి పాస్ అయితే అనుకున్న వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు? అవును, చాలా మంది ఉన్నాం బ్రో. అవును, చాలా మంది. నేను కూడా ఫెయిల్ అయినాం. నేనే కాదు, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఫెయిల్, ఆల్మోస్ట్ వాళ్ళు అందరు ఫెయిల్ అయినారు. ఫస్ట్ ఇయర్లో జరిగిన ఎప్పుడన్నా ఇట్లా? ఫస్ట్ ఇయర్లో కూడా జరిగింది. ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ రాస్తే కూడా బ్యాక్లాగ్స్ కూడా మళ్ళీ ఫెయిల్ చేస్తున్నారు. ఎందుకు అట్లా మరి? తెలీదు, మేము అడిగితే మాత్రం మమ్మల్ని డిటైన్ చేస్తాము అది దాన్ని కొంచెం భయపెట్టిస్తున్నారు. అంటే డిటైన్ చేస్తా అంటున్నా, లేకపోతే మీ పైన ఏమని చెప్తున్నా మీరే సరిగ్గా రాయలేరు, లేకపోతే ప్రాపర్ ఆన్సర్స్ ఇవ్వలేరని? అట్లానే అంటున్నారు. 4 ఆన్సర్స్ కరెక్ట్గా రాస్తే మీరు పాస్ అవుతారంటే మేము 7-8 ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ నేర్చుకోవడం కానీ షార్ట్ అన్నీ నేర్చుకొని మేము పర్ఫెక్ట్గా రాస్తున్నాము, అయినా కూడా మమ్మల్ని ఫెయిల్ చేస్తున్నారు. ఎగ్జామ్ అయిపోయినాక ఎగ్జామ్ పేపర్ అయితే మీ దగ్గర ఉంటుంది, క్రాస్ చెక్ చేసుకోలేరు మరి ఎవరి దగ్గర తప్పు ఉందనేది? అసలు మాకు మెమోస్ కూడా చాలా లేట్గా ఇస్తున్నారు. మేము ఎప్పుడో రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ మొన్న ఇచ్చినారు, ఇప్పటివరకు మాకు మెమోస్ లేవు. ఫెయిల్ అయినామని తెలుస్తుంది కానీ ఏ సబ్జెక్ట్స్లో మాకు పోయినాయి బ్యాక్లాగ్స్ అనేది మాకు ఇప్పటివరకు చెప్పలేరు, ఇంకా మెమోస్ రాలేవు. ఇప్పుడు చాలా ఎంత % ఫెయిల్ అయింది మీ బ్యాచ్లో? మా బ్యాచ్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 70% వరకు ఫెయిల్ అయింది. రెగ్యులర్ అటెండెన్స్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్ అటెండ్ చేస్తారు.